అయ్యా మొదలెట్టమంటారా? మేము వచ్చి కూర్చున్నాము అంటే మొదలు పెట్టమని అర్థం. సీతబాబు ఏమర్థం? మొదలెట్టమనే అర్థం. ఎలా కొట్టానురా? బాగా కొట్టారయ్యా. అదర కొట్టేశారండి అయ్యా మొదలు పెట్టించమంటారా? వాడికి చెప్పాం, మళ్ళీ మీకు చెప్పాలా? చంపి చుట్టుకి ఎలాడదీస్తాను. దేనికి ఎలాడదీస్తాను? చంపి చెట్టుకి ఎలాడదీస్తారయ్యా. భయంకరమైన గహన సీమలయందు. ఆగు, మేమిక్కడ మాట్లాడుతుండగా నువ్వక్కడ పాట పాడతావా? దున్నపోతా. దున్నపోతు కాదు, ఎరుముండా. కాదురా ముండ. మొదలెట్టు. దండిమై తిరుగుయముండ నేను జీవకోటుల అంచదశయందు శిక్షించు దండధరుడను ఖ్యాతి తనరినాను. ఘోరాతి ఘోరమై గగ్గోలు పుట్టించు ఆ పర్యట నిలయ అధీసుడేను. భీకరాకార గంభీర వాక్శుద్ధితో వేబవళ్ళు మెలగు వరెణ్యుడేను. ఏరా, మా అంతటి వాళ్ళం మేమే కనుగొట్టలేదు, నువ్వు కనుకొడతావా? మా ఆవిడండి. వాక్శుద్ధితో వేబవళ్ళు మెలగు వరెణ్యుడేను. దిగ దిగమంటుంటే ఇప్పుడు పడేవే, దానికి అర్థం తెలుసా? తెలుసండి. చెప్పు. భీకరాకార గంభీర వాక్శుద్ధితో రేబవళ్ళు మెలగు వరేణ్యుడేను. ఇదే అర్థం? అవునండి. దున్నపోతా. నేనేమైనా మూర్ఖుని అనుకున్నావా? కాదండి. తెలుగులో చెప్పు. అయ్యా అది తెలుగేనయ్యా. అవునయ్యా. ఏమిటి నీ ఒంటి మీద ఇన్ని నగల? అయ్యా ఇది గిల్టివండి. అంటే నకిలీవండి అయ్యా. అవునయ్యా. మూర్ఖులారా, మేము మీలాగే మూర్ఖుని అనుకున్నారా? మాకే చెప్తారు. ఏరా, మాకంటే గొప్పవాళ్ళ కనిపించాలనుకుంటున్నావా? తీసేయ్. అయ్యా ఇది వేషం అండి. చెప్పింది చెయ్యి, లేదా చంపి చుట్టుకెళ్ళాడదీస్తాను. ఏం చేస్తాను? చంపి చెట్టుకి ఎలాడదీస్తారయ్యా. ఇప్పుడు జెండాపై కపిరాజు అనే పాట పాడు. అయ్యా ఇది సావిత్రి నాటకం అండి. మాకు తెలుసు, మేము చెప్పింది బాలనాగమ్మలో. జెండాపై కపిరాజు. ఆగు ఆగు, ఏడుస్తూ పడుతావు ఎందుకురా? శృతి అంతేనండి. ఏమిటి ఏమిటి? మేమక్కడ నిలబడి మాట్లాడుతుండగా నువ్వు కూర్చుని ఏమిటా వాయింపు? కూర్చునే హార్మోని వాయించాలండి. ఏమిటి మమ్మల్ని చూసి ముసి ముసి నవ్వులు? ఏం లేదండి. వగలు బాగానే కురిపిస్తున్నదే. ఒక మేళం పాట పాడు. రాదండి. పాడు. రాదండి. పాడు. మగోడి చేత ఆడవేషం వేసామండి. దేశంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉండగా మగబడి చేత ఆడవేషమా? పదండి పదండి. అందరూ మూర్ఖులు చేరారు. అల్లుడు అల్లుడు, ఏమిటిది ఏమిటిది ఏమిటిది? అవమానమ్మా, అవమానం. అవమానం జరిగినప్పుడల్లా ఆవేశపడి నోరు లేని చెట్లని తెగ నరికితే ఆవేశం చల్లారదల్లుడు. ఏం చేయమంటావు మావా? నన్ను ఏం చేయమంటావు? ఊళ్ళో వాడొక్కడే నా రాజు, వాడొక్కడే నా గొప్పవాడు, వాడొక్కడే నా పెద్దవాడు. ఊళ్ళో నాటకం జరుగుతుంటే ఊరందరినీ పిలిచారు. వాడిని పిలిచి పీఠం వేశారు, మహారాజులో కూర్చోబెట్టారు. నన్నొక్కడే వదిలేశారు. ఇది అవమానం కదా? అల్లుడా పిచ్చివాడ, ఆవేశాన్ని దిగమింగుకోవాలి.
రారాజంతటి వాడే తనకు జరిగిన పరాభవాన్ని గుండెల్లో దిగమింగుకొని కురుక్షేత్ర మహాసంగ్రామానికే నాంది పలికాడు. రావణ బ్రహ్మంతటి వాడే సీతా స్వయంవరంలో తనకు జరిగిన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని సీతనెత్తుకుపోయి రామరావణ యుద్ధానికే నాంది పలికాడు. వీడొక పిట్ట. ఆవేశం తగదు, ఆలోచన కావాలి. సమయం కోసం వేచి పొంచి చూసి ఆ తర్వాత దెబ్బ కొట్టాలి. ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి అన్నది నేను చెప్తాను. ఈ అల్లుడు గారు 2 రోజుల నుంచి ఫోన్ చేయడం లేదండి. 2 రోజుల నుంచి? అవునండి. పద. అల్లుడు. ఏమిటల్లుడు 2 రోజులుగా నువ్వు భోజనం చేయడం లేదట? పగ తీర్చుకోవాలంటే బాగా తినాలి. తిని తిని బతికి శకుని కౌరవుల మీద పగ సాధించాడు. నేను 2 రోజులుగా తినకుండా ఉంది పగ కోసం కాదు. మరి నాన్ వెజిటేరియన్ లేదే నీ భోంచేరుగా. ఏరా దౌర్భాగ్యుడా! అదేటండి బాబా, నేను 2 పూట్ల కోడుకో వస్తానే ఉన్నాను. బెధవా ఆకుడే. అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అదృష్టం పెట్టై ఎగురుతూ ఉంటే దురదృష్టం రాయే కాలికి తగిలిందట. నాకు పెళ్ళయ్యే ఉంటే, ఒక ఆడపిల్ల పుట్టే ఉంటే, దాన్ని నీకు కట్టబెట్టే ఉంటే. అక్కర్లేదు, కట్టుకోవడానికి ఒకటి ఉందిగా, రూపాదేవి. ఎప్పటికైనా దాన్నే పెళ్లి చేసుకుంటాను. మరి అంతవరకు ఏం చూపించాలంతా అయిపోయినట్టేనండి. మన మంచి చెడులు చూడడానికి ఎవరో ఒకరు కావాలి మావా. కావాలని రోడ్డున వెళ్లే వాళ్ళ చెయ్యి పట్టుకుంటే చెంప చెల్లుమనిపిస్తారల్లుడు. దానికొక పథకం వేస్తా, పత్రికలో ఒక ప్రకటన ఇస్తా, నీకు ఆడ కార్యదర్శి కావాలని తెలియజేస్తా, వచ్చిన వాళ్ళని పరీక్ష చేస్తా, ఆపై నీ దగ్గరకు పంపిస్తా. నీకు నచ్చితే అంకితం చేస్తా. అయ్యగారండా, మీ అంత ఎత్తు, మీ అంత అందగాడు ఈ తెలుగుదేశంలో లేరండా. అవునండా. అయ్యా 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 అయ్యా, అమ్మ. నాకేమన్నా చూడు అనుకున్నావా? మెల్లగా చెప్పు. ఆ గిరిప్రసాద్ లేడండి, ఆడు ఆడపిల్లలు ఇంటర్వెల్ చేస్తున్నాడు. అయితే మనం మగవాళ్ళతో ఇంటర్వ్యూ చేద్దాం. అయ్యారు వచ్చేస్తున్నారు, అయ్యారు వచ్చేస్తున్నారు. చాలా మంది వచ్చినట్టున్నారా? ఒరే, వీళ్ళందరినీ మనం ఇంటర్వ్యూ ఎలా చేయాలరా? ఎట్లా చేసేటయ్యా? ముందు మీ పేరు ఏంటని అడగండి, ఆ తర్వాత మీరేంటి చదువుకున్నారని అడగండి, ఆ తర్వాత మీ ఎట్ట వచ్చే డాబాయించండి అయ్యారు. మరి ఇంగ్లీషులో అడిగితే ఎలారా? అదంతానే చూసుకుంటాను కదా అయ్యారు. ఒకసారి తగ్గాను అనుకోండి, ఎస్ అనేయండి. 2 సార్లు తగ్గాను అనుకోండి, నో అనేయండి. 3 సార్లు అని తగ్గాను అనుకోండి, ఆ రైట్ అనేయండి. ఒరే, ఇన్ని చెప్పారే, అసలు నాకేమైనా తెలుసా తెలియదరా? చెప్పరా చెప్పరా? తెలుసండి. తెలుసారా? తెలుసు, నువ్వు చెప్పారా? నేను ఏదో అనుకున్నావా? చెప్పరా? తెలియదు, నువ్వు చెప్పావరా? నేను మూర్ఖుడు అనుకున్నావా? అసలు నాకేమైనా తెలుసా తెలియదరా? చెప్పండి 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 రా. తెలిసింది తెలుసయ్యా, తెలియదు తెలియదు. అది అది పశువులరా, చంపి చుట్టుకెళ్ళడిస్తాను. పదండి, ఇంటర్వ్యూ చేద్దాం. నీ పేరేమిటి? ఫ్రాంక్ జోసెఫ్ డి సెల్వా. ఫ్రాంక్ జోసెఫ్ డి సెల్వా. నాకేమైనా చూడనుకున్నావా? గట్టిగా చెప్తున్నావు. ఒరే, అయ్యా అల్వా అంటాడేమిట్రా? అదే నాకు అర్థం కాలేదయ్యా. వీడు ఇంగ్లీష్ వాళ్ళకున్నాడయ్యా, కానీ అంత ఇంగ్లీష్ నాకు అర్థం కాదయ్యా. నీకు అర్థం కాకపోతే నాకెలా అర్థం అవుతుంది? సరే, మీ ఊళ్ళో మంగళవాడు ఉన్నాడండి. ఉంటే గురుక్కోవడానికి వచ్చావు.
గుర్తొస్తానండి. నమస్కారం అండి. చలేస్తా ఉందా? లేదండి. మరి నేనేమైనా ఎదవని అనుకున్నావా? అదేదో వేసుకొచ్చావు. తెయ్, తెయ్. పగలది. నీ పేరు? రామచంద్రమూర్తి అండి. ఏ ఊరు? అమలాపురం అండి. అదెక్కడుంది? ఈస్ట్ గోదావరిలో అండి. అదెక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అదెక్కడుంది? ఇండియాలో అండి. అదెక్కడుంది? ప్రపంచంలో అండి. అదెక్కడుంది? ఎలా అడిగారు? అదెక్కడుందో తెలియదు. ఇంటర్వెల్కి వచ్చావా? ఇంటర్వెల్కు అయ్యా ఎలా అడుగుతున్నారు? మిమ్మల్ని అడుగుతున్నారయ్యా. పేరిపోతుంది. నీ పేరు? ఏడుకొండలండి. ఈ నెట్టుకున్నామండి. ఏ మన కులదైవం పేరండి. ఏం చదువుకున్నావు? బిఏ అండి. బిఏ అండి. బిఏ. ఏమిట్రా? ఏ బి సి డి. అయ్యా, ఏ తర్వాత బి రావాలి. ఈడు బి తర్వాత ఏ అన్నాడండి. మిమ్మల్ని ఒట్టి ఎదమనుకుంటున్నాడండి. నేను ఎలా కనిపిస్తున్నారా? ఏంటి సార్? చెవులు పువ్వు పెట్టుకున్నానా? పువ్వు. ఏ తర్వాత బి రావన్నా, బి తర్వాత ఏ రావన్నా? ఏమిట్రా చెప్ప? ఏ తర్వాత బీనా, బి తర్వాత ఏనా? ఏమయ్యా? ఏ తర్వాత బీనా, బి తర్వాత ఏనా? ఏ తర్వాత బి ఏమిటి? ఏ తర్వాత బి ఏంటి? ఏమని అనుకున్నావా? వెళ్ళిపోతుందండి. నీ పేరు? సుబ్బారావు అండి. మా బాబు పేరండి. ఏం చదువుకున్నావు? 10 అండి. ఆల్ రైట్, ఆల్ రైట్, ఆల్ రైట్. అయ్యా, ఉద్యోగం కావాలయ్యా. నో 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 నో. అయ్యా, పేదవాడిని అయ్యా. ఉండు అక్కడ. ఒరే, 1 2 3 4 5 6 7 9 10. 10 అంటే చాలా ఎక్కువ. అవునండి, చాలా ఎక్కువ. మీలో 10వ తర్వాత కంటే ఎక్కువ చదువుకున్న ఎవరు చేయొద్దండి. నువ్వే చదువుకున్నా? ఎంఎస్సి సార్. ఎంఎస్సి. ఒరే, 10వ తరగతి చేస్తే ఎంపీసీ చేస్తే 10వ తరగతి చేస్తండి. ఏరా నన్ను ఎదురు చేసి పరిపరాలు చంపి చుట్టుకాడు చేస్తాను. ఎదురున్నా ఇలా చేద్దు. 10వ తరగతి ఎక్కువ, ఎంఎస్సీ ఎక్కువ. అని ఉండవు సార్ చెప్పేదానికి. ఏమిటి? ఇన్ని ఉండవు సార్ చెప్పేదానికి. నేనేమన్నా ఎదవని అనుకున్నావా? చెవులో పువ్వు పెట్టుకున్నా అనుకున్నావా? ఎంఎస్సి అంటే ఏమిటి? ఇది ఇంటర్వెల్. ఇది చెప్తే మీ అందరికి ఉద్యోగం. మీకెవరికైనా తెలుసా? నాకు తెలుసు. చెప్పు. ఎస్ఎస్ఎల్సి అంటే 11, పియూసీ అంటే 12, బిఎస్సీ ఫస్ట్ ఇయర్ 13, సెకండ్ ఇయర్ 14, థర్డ్ ఇయర్ 15, ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ 16, సెకండ్ ఇయర్ 17. 17? అవును సార్, అవునండి. నువ్వేం చదువుకున్నావు? 10వ తరగతి అండి. 10? 17వ తరగతి చదివినోడు ఇక్కడ ఉండగా 10 చదివినోడు ఇంటర్వెల్కి వస్తావా? నేనేమన్నా ఎదవని అనుకున్నావా? చూడు, పువ్వు పెట్టుకుని అనుకున్నావా? పోరా. చూడండి, మీరు 17 కంటే ఎక్కువ చదివినోడు ఉన్నాడా? ఎవరు? ఇంటర్వ్యూకి పిలిచారు, అందుకే వచ్చాను. మా ఇంటర్వ్యూ మగవాళ్ళతో కానీ ఆడవాళ్ళతో కాదు. ఈ రోజుల్లో ఆడా మగ ఏమిటండి, ఉద్యోగానికి అందరూ అర్హులే. నేను బీఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. షార్ట్ అండ్ టైప్ పాస్ అయ్యాను. హిందీ రాష్ట్ర పాస్ అయ్యాను. నేను అయ్యగారు, అసలు స్కూల్లో ఏమీ లేవండి. మిమ్మల్ని బొట్టులో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు మాత్రం పడకండి. yes, already to become no.
వాట్ ఎదురు వచ్చి కప్పతరికి అందులో కొచ్చేలెక్కితారు ఏటుగా ఇప్పుడు ఆగండి ఆగండి. ఇంత చదువుకుని మీ దగ్గర ఉద్యోగం చేయడం నా అదృష్టం అండి. ఎలాగైనా ఉద్యోగం ఇప్పించండి. ఎక్కువ వచ్చి కిత్తలకి కోడి కళ్ళకి రంబులకి ఏమండి ఏమిటి మా అయ్యగారు చెప్పిన తర్వాత రావడం లేదు. వెళ్ళిపో వెళ్ళలేదు. ఏమిటి మరే మనం ఇంటర్వ్యూ చేయకుండా వదిలేసాం ఓ పిల్లని. ఆ పిల్ల మన ఇంట్లో చేరిందంట. మన ఇంట్లో చేరిందా? ఎలా చేరిందిరా? అమ్మగారు ఉండమన్నారటండి. ఓహో, అడ్డదారిలో వచ్చిందన్నమాట. దాని పొగరని చెయ్యాలి, అణిచి దాన్ని వెంటనే బయటకు పంపించేయాలి. అమ్మగారితో వద్దని చెప్పి పంపించేద్దామండి. వద్దు, మనం వద్దున్నామని అమ్మగారికి తెలిస్తే అనుమానం వస్తుంది. అమ్మగారికి అనుమానం రాకుండా మనం బయటికి పంపించేయాలి. అయ్యారు అదిగో. ఏమండి మిమ్మల్ని మాట్లాడితే సమాధానం చెప్పరా? నువ్వు మాట్లాడితే మేము మాట్లాడాలనుందా? పోనీ మాట్లాడొద్దులేండి, చెప్పేది వినండి. ఆ? నువ్వు చెప్తే మేము వినాలనుందా? నేను చెప్పను. ఏమిటి? నేను చెప్పను. పశువు లారా. ఏముందిరా? నేను చెప్పను. మా ఇంట్లో జీతాలు చేరి మాకే చెప్పనంటే ఏం చేస్తాం? చెప్పండి. అమ్మా, అయ్యగారు ఇందా ఎడకపోయినా చెప్పకపోతే చంపించేట్టుగా అడిగిస్తారమ్మా. సరే, నేను ఇంట్లో ఏం చేయాలో చెప్పమను. అయ్యా, నేను ఇంట్లో ఏం చేయాలో చెప్పమన్నారండి. అది నన్ను కాదు అడిగేది. అమ్మా, అది మా అయ్యగారిని కాదు అడిగేది. మరి ఎవరిని అడగాలి? అయ్యా, అది ఎవరిని అడగాలి? నాకేం చెవులు లేవనుకున్నావా? ఆవిడ చెప్పింది వినలేదనుకున్నావా? మధ్యలో నువ్వేంటి తడికిలాగా? ఎవరు పెట్టుకున్నారో వెళ్ళి వాళ్ళనే అడగమని ఏం చేయాలో చెప్పు. అమ్మా, మిమ్మల్ని ఎవరు పెట్టుకున్నారో వాళ్ళనే వెళ్ళి అడగమంటున్నారు. నాకేం చెవులు లేవనుకున్నావా? నేను వినలేదనుకున్నావా? మధ్యలో నువ్వేంటి తడికిలాగా? పశువా? ఏముందిరా? నా ముందు నవ్వే ధైర్యమా నీకు? ఇక్కడ కాదు, ఆ పిల్ల ఎందుకు నవ్వింది అని. మీలాంటి మూర్ఖులు ఇంకా దేశంలో ఉన్నందుకు నవ్వకి ఏడుస్తావా? ఎంత పొగర్రా దానికి? దాని పొగరనగాలంటే మన పుట్టిని వదలాల్సిందే. వదలండి, వదలండి. వచ్చి 6 రోజులు అవుతుంది. ఇంట్లో పడి తెగతింటుంది. మరి వ్యక్తి మాట్లాడారంటే చంపి చుట్టుకలర్ చేస్తాం. వదండి. ఎవరు మీరు? ఆయన లేని సమయం చూసి నన్ను ఎత్తుకుపోతున్నారు. నేను ఎవరు అనుకున్నారు? ఆయన ఇంటి మేనేజర్ని. ఈ సంగతి రాజేంద్ర బాబుకు తెలిస్తే మీ ప్రాణాలు చేస్తాడు. రాజేంద్ర, రాజేంద్ర, విజేంద్ర, ఎక్కడున్నావు? రా, వచ్చి కాపాడు. నువ్వే కథానాయకుడు ఏంటి? వచ్చి కాపాడు. రాజేంద్ర, ఎక్కడున్నావు? అయ్యగారు మీరు
అలసిపోవడం ఏమిటి? మా ముందు వాళ్ళంతా అవునండి, మీరు ఎలా వచ్చారు? నీ కేకలు వినిపించి. నాకు తెలుసు మీరు వస్తారని. నేనంటే మీకు చాలా అభిమానంగా. నువ్వంటే మాకు అభిమానం ఏమిటి? ఆపదలో ఉన్న ప్రతి వాళ్ళను ఆదుకోవడం మా ధర్మం. అయినా నువ్వు మా ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఏ? ఇలాగే మరెప్పుడైనా ఎవరైనా ఇదే విధంగా నిన్ను ఎత్తుకుపోవచ్చు కదా. మీరుండగా నాకు ఆ భయం లేదుగా. ఓ, రేయ్, డబుల్ స్ట్రాంగ్ టీ పట్రా. రండి కూకోండి బాబు. రైట్. కూర్చోండి. రాయ్ లే, రాయ్ పని ఇవ్వరా అంటే రాస్కల్. వాడు ఎప్పుడు అంతేరా, డబ్బా సెక్షన్ డబ్బులు ఇవ్వడు. రాయ్ ఇదిగా రాయ్, డబ్బులు ఇచ్చాను రా. అలాగేనండి. రా వీరయ్య, ఇక్కడేదో తెల్లంటగా ఉన్నట్టుందిరా. చూడు. అవునండి. ఇదేంట్రా పంటితో లాగేశావు? పంటితో అయితే ఒక్కటి వస్తుంది, కత్తెరతో అయితే 10 పోతాయి. దిగరా. చూపించు. అరే వీరయ్య, మనకున్నంత మీసాలు ఈ ఊర్లో ఎవరికైనా ఉన్నాయిరా? ఎవరికి లేవండి. అట్టా చెప్పు. అరే మల్లయ్య, అయ్యా, నా ఇంత ఎత్తు ఈ ఊర్లో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరండి. అరే వీరయ్య, మనకున్న బాడీ ఈ ఊర్లో ఎవరికైనా ఉందిరా? మరి ఎవరికి లేదండి. ఏయ్! డబ్బులండి, డబ్బులు. డబ్బు నా ఖాతాలో రాసుకోదా? రాయ్ అదో రాయ్ రారా రా. రాయ్, ఆ నిమ్మ తోట ఎవరిది? మా అందరండి. వెళ్ళి 2 నిమ్మకాయలు పట్టరా, పెద్ద పెద్దవి. దేనికండి? మీసాల మీద నిలబెట్టిస్తాం బే. అలాగేనండి. బాబే. అయ్యా, ఎవడ్రా వాడు? ఆడేనయ్యా, మేసాలు తాగయ్యా. రాయ్ ఎవడు బే? రాయ్. బాబు గారు, బాబు గారు. ఒరేయ్, మీసం మీద ఏం నిలబెడతావు? నిమ్మకాయలండి. నిమ్మకాయలు. ఎన్ని నిలబెడతావు? 2 అండి. దేని మీద? మీసాల మీదండి. ఒరేయ్, నా మీసాలు చూసావా? ఎలా ఉన్నాయి? చిన్నవిగా ఉన్నాయా, పెద్దవిగా ఉన్నాయా? పెద్దగా ఉన్నాయండి. పశువా? నేనేమైనా మూర్ఖుడు అనుకున్నా? వాడి మీసాలు పెద్దవిగా ఉన్నాయా, నా మీసాలు పెద్దవిగా ఉన్నాయా? మీ మూతికి మీ మేషం పెద్దదిగా ఉందయ్యా, అతని మూతికి అతని మేషం పెద్దదిగా ఉందయ్యా. అది కాదురా, నా మీసం కంటే వాడి మీసం పెద్దదిగా ఉందా, వాడి మీసం కంటే నా మీసం పెద్దదిగా ఉందా? చెప్పురా. అతని మేషమే పెద్దగా ఉందయ్యా. ఎరా మీసాల త్యాగయ్యా, నాకంటే పెద్ద మీసాలు పెంచుకుని ఈ ఊళ్ళో తిరగడానికి నీకు ఎన్ని వేల గుండెలరా? నేను పెంచలేదండి, అదే పెరిగిందయ్యా. అదే పెరిగిందా? ఆ పెరిగిందాన్ని గురిగిస్తా. రే వీరయ్య, వస్తున్నాయా? రే మీసాల త్యాగయ్య, వెళ్ళరా. ఆ మీసాల్ని ఒక పక్కన గురిగి అలాగయ్యా. చంపి చెట్టుకెళ్ళ చేస్తాను. ఏమి సరిపోతు రా, కూర్చో. సరిపోతా కొరికేమంటారయ్యా? రై కట్టిరా. ఏ పక్కయ్యా? నీ ఇష్టం వచ్చిన పక్కన గురికి. అలాగయ్యా. అరగో. నా భర్త మగ ధీరుడై మగ వ్రీరుడై పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. నాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి. ఆశీర్వదించు తల్లి తులసి మ్రాత.
ఆ రాజేంద్ర బాబు తనకంటే పెద్ద మీసం ఉందని సగం మీసం తీయించేశాడే. మృగవాడి రోషానికి ప్రతీకైన మీసాన్ని తీయించుకున్నాక నేను మీ సతిగా బ్రతికే చస్తయ్యే. తల్లి తులసి మ్రాత, నేనే గనక పరమ ప్రతివ్రతనైతే, సీత, శ్రావిత్రి, అనసూయల జాతికి చెందిన దాన్నైతే, నా భర్తను అవమానించిన వాడి త్రల 3 మృక్కలైపోవాలి. ఏమే నీకిదే చెబుతున్నా, ఇంకెప్పుడు ఎవరికి శాపాలు పెట్టకే. ఆ శాపాలు ఎదురు తిరిగి మనకే తగులుతున్నాయి. ఏమిటండి, ఆనాడు సీత అంటే జరిగింది, శ్రావిత్రి అంటే జరిగింది, అనసూయ అంటే జరిగింది. ప్రపంచంలో వీళ్ళు ముగ్గురైన ప్రతిభ్రతలు. ఇంతవరకు 4వ వాళ్లే లేరా? నేను చచ్చేలోగా వాళ్ళ ముగ్గురితో పాటు నా పేరు కూడా చరిత్రలోకి చేర్పించుకుంటాను. అదే నా ధ్యేయం. అప్పన్న తన మన మారోరి బైరన్న, మారోరి బైరన్న, మారోరి బైరన్న. అప్పన్న తన మన మారోరి ఎవరా వాడు మన పొలాల్లో గుర్రంలో గింతుతూ వస్తున్నాడు? నీ పేరేంట్రా? శ్రీకృష్ణుడండి. శ్రీకృష్ణుడా? ఇదేమన్నా బృందావనం అనుకున్నావా? ఊపుకుంటూ వస్తున్నావు. ఊరు మంది అక్కూరైతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాజా రాజేంద్ర బాబు గారిని కలుసుకుందాం వచ్చాను. ఎందుకు? ఆయన గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు ఉందని విన్నాను. ఆయన్ని పని ఏమన్నా అడుగుదామని వచ్చాను. ఏమని విన్నావు? తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసున్నారని విన్నానండి. తప్పైపోయింది, క్షమించండి బాబు, తమరని తెలియక. లే లే చెప్పు, ఏమని విన్నావు? తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసున్నారని విన్నానండి. ఎందుకు వచ్చావు? ఏదైనా పని అడుగుదామని వచ్చానండి. ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తానండి. ఏ పనైనా చేస్తావా? ఆయ్. ఇంకొకసారి చెప్పు. ఏ పనైనా చేస్తానండి. ఇది కాదు, ఇంతకు ముందు చెప్పావే అది. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని విన్నానండి. ఇది ఇంకొకసారి చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని విన్నానండి. ఇదిగో ఎందుకు వచ్చావు? పని అడుగుదామని వచ్చానండి. ఏ పని? ఏ పనైనా చేస్తానండి. ఏ పనైనా చేస్తావా? చేస్తానండి. ఇంకొకసారి చెప్పు. ఏ పనైనా చేస్తానండి. అది కాదు, ముందు చెప్పింది. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని విన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని విన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని విన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని విన్నానండి. ఎందుకు వచ్చావు? ఏదైనా పని అడుగుదామని వచ్చానండి. ఏం పని? ఏ పనిలో చేస్తానండి. ఏ పనైనా చేస్తావా? మళ్ళీ చెప్పు. ఏ పనిలో చేస్తానండి. అది కాదు, చిచి పశువ చంపి చుట్టుగా అడిగిస్తాను. మొదలు చెప్పు. తమరు చాలా గొప్పవారిని, చాలా మంచివారిని, గొప్ప మనసు గలారని విన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారిని, చాలా మంచివారిని, గొప్ప మనసు గలారని విన్నానండి. ఏడుస్తూ చెప్తావు ఎందుకు? నవ్వుతూ చెప్పు. తమరు గొప్పవారిని, చాలా మంచివారిని, గొప్ప మనసు గలారని విన్నానండి. ఎందుకు వచ్చావు? బుద్ధి తక్కువ వచ్చాను. మీ డబ్బు అయ్యా నమస్కారం అయ్యా. ఎరా వీడు ఆ చెట్టు పక్షి కదూ? అవును బాబు. మరి ఈ తోటలోకి వచ్చాడే? అయ్యా నేను ఏ చెట్టు పక్షిని కానయ్యా, నిజం చెప్పాలంటే మీ చెట్టు పక్షినేనయ్యా. నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నా, మీరే నన్ను దూరంగా ఉంచుతున్నారయ్యా. అందుకే దూరంగా ఉండిపోయానయ్యా. ఓ మంచి మాట చెప్దామని వచ్చానయ్యా. ఏమిటా మంచి? మంచి మాట అంటే అయ్యా ఉద్యోగానికి అమ్మాయిలు కావాలని పేపర్లో వేయించారు కదయ్యా. అవును,
మీ దగ్గరికి వస్తున్న అమ్మాయిని ఆ రాజేంద్ర గారు దారిలో అడ్డుకొట్టి మంచి అమ్మాయిని తన దగ్గర పెట్టుకొని చెత్త అమ్మాయిని మీ దగ్గర పంపించాడయ్యా. అలాగా? అంతేకాదయ్యా, అందులో అందమైన అమ్మాయిని తన మేనేజర్ గా ఉంచుకున్నాడయ్యా. నిజంగా? నిజమేనయ్యా. ఎలా? నా ఉప్పు తింటూ అక్కడ ఏమని జరుగుతుందో తెలుసుకోమంటే తెలుసుకోవా? అసలు నేను మీ జట్టు పక్షినేనయ్యా. ఆ పిల్ల ఉండాల్సింది మీ దగ్గరేనయ్యా. ఇప్పుడు ఆ పిల్ల మన దగ్గరికి ఎలా వస్తుంది? ఈ త్యాగయ్య ఉండగా ఆ పిల్ల ఎలా వస్తుందని అంటారయ్యా. నేను తీసుకొస్తాను. పాపా, ఇక్కడ ఎంత ఇస్తున్నారు? ఎంత ఇస్తే ఏంలే, విషయం ఏమిటో చెప్పు. అది కాదు పాపా, ఇక్కడ నీకు ఇచ్చేదానికంటే అక్కడ నీకు రెట్టింపు ఇప్పిస్తాను. ఆహా, అయితే ఇలారా. ఎవరి దగ్గర పనిపిస్తానన్నారు? గిరిప్రసాద్ దగ్గర. గిరిప్రసాదా? ఆయన ఎవరు? ఆయన ఈ ఊరి జమీందారు. ఈ ఊరి జమీందారా? ఈ ఊరికి రాజేంద్ర బాబు గారేగా జమీందారు. నా బొంద ఆయన జమీందారు. ఓహో, అయితే ఈయన పెద్ద జమీందారా, ఆయన పెద్ద జమీందారా? పేరుకి మాత్రం ఈయనే జమీందారు, అసలు పెద్ద జమీందారు ఆయనే. అసలు ఈ సంగతి నాకెందుకు ముందే చెప్పలేదు? ఆయన దగ్గర నాకు పని ఇప్పిస్తానంటావు, అవును. జీతం రెట్టింపు ఇప్పిస్తానంటావు. అవును. ఎప్పుడు చేరొచ్చు? ఇప్పుడు వస్తే ఇప్పుడు చేరొచ్చు. అయితే పద. పదండి. మారిపోతా. గిరిప్రసాద్ జమీందారా? కాదు బాబు, నాకంటే పెద్ద జమీందారా? వాళ్ళు అసలు జమీందారే కాదు బాబు. మరెందుకు కూర్చావు? బుద్ధి తక్కువ. నా దగ్గర పనిచేసే అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళడానికి నీకు ఎన్ని వేల గుండెలు? తప్పైంది బాబు, నన్ను వదిలేస్తే నేను పారిపోతాను. వీడికి ఒక పక్క మీసం తీసిన బుద్ధి రాలేదు. సగం గుండు గీయించండి. ఏమిటి వాడు పిల్లవడం, నువ్వు వెళ్ళడానికి సిద్ధపడడం? ఎంత ధైర్యమే నీకు? వెళ్ళక ఏం చేయమంటారు? నీకోసమని మీ అమ్మగారు నన్ను పనిలో పెట్టుకున్నారు. ఏం చేయాలని అడిగితే నాకేం సంబంధం లేదు అంటారు. చేదరించుకుంటారు, అసహించుకుంటారు, పొమ్మంటారు. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి? అందుకే అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళడానికి వీల్లేదు. వాడికి నాకు మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది. దానికి నేనేం చేయాలి? వెళ్ళొద్దని చెప్పానుగా. ఇక్కడ ఉండి ఏం చేయమంటారు? పని. ఏం పనో మీరే చెప్పాలిగా. ఈ రోజు నుంచి నువ్వు మేనేజర్వి. అన్ని పనులు నువ్వే చూసుకోవాలి. ఏమిటండి ఈ అవతారం? నీ బోడి సలహాలు విన్నందుకు నాకు సగం బోడి గుండయిందే. నేనే గనక పరమ ప్రతివ్రతనైతే మీకు గుండు గీయించిన వాడి గుండు బ్రద్దలగుగాక. శాపాలు పెట్టగే. భగవంతుడా, ఈ ప్రాపాన్ని నేను భరించలేను. ఇప్పుడే ప్రాణత్యాగం చేసుకుంటాను. త్యాగం చేయనక్కర్లేదు, నాతో చెప్తాను. కూర్చో. ఏమిటండి? ఏమీ లేదు, రాజేంద్ర బాబు దగ్గర ఉన్న అమ్మాయిని గిరిప్రసాద్ దగ్గరికి తీసుకెళ్ళటానికి వెళ్తే నాకు ఈ పని జరిగింది. రాజేంద్ర బాబు మీద కత్తి కట్టాలంటే గిరిప్రసాద్ కి అమ్మాయిని అప్పచెప్పాలి. దానికి నన్నేం చేయమంటారు? ఏమీ లేదు, ఆ అమ్మాయి బదులు నువ్వు ఆ ఉద్యోగంలో చేరాలి. నేనా? ఈ భర్త పరువు కోసం ఈ మాత్రం త్యాగం చేయలేవా భూదేవి? చేస్తాను. భర్త ప్రాణాల కోసం యముడి దగ్గరకు వెళ్ళింది సావిత్రి. కురూపి అయిన భర్తను ద్రక్కించుకోవడం కోసం వేశ్యాగృహానికి వెళ్ళింది సుమతి. భర్త ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం బట్టలు లేకుండా త్రిమూర్తులకు భోజనం పెట్టింది అనసూయ. ప్రాతివత్యమే నా పరమ లక్ష్యం. మీ ఇష్టమే నా ఇష్టం. ఉదయం లేచి దగ్గర నుంచి నా పనులన్నీ నువ్వే చూస్తుండాలి. చూస్తావా? అపచారం అపచారం. అపచారం లేదు, ఉప్పుచారం లేదు. లే. దుర్మార్గుడా, ప్రతివ్రత మీద చేయి చేస్తావా? నీ పాతివత్యం తగలడింది. తైతేమంటూ ఉద్యోగం కోసం మగారి దగ్గరకు వచ్చినప్పుడు లేదు నీ పాతివత్యం. పవిత్ర భారతదేశంలో స్త్రీలు పురుషులు సమానమని దేశమంతటా ఘోషిస్తుంటే ఒక ఆడది ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే హీనంగా, హేయంగా, నీచంగా ప్రవర్తించిన నిన్ను భగవంతుడు కూడా క్షమించడు.
నేనే పరమ ప్రతివ్రతనైతే ఇప్పుడే ఇక్కడే నీ తల 3 ముక్కలైపోతుంది. అయ్యా లోపలది చెప్పించి ఉంటుంది. నాదా నాదా ఈ గీచకుడిని వధించడానికి భీముడిలాగా రండి రండి ఏంటి అది? నాదా ఆ! వదలు! వస్తున్నా. నాదా! ఆ! పారిపోవే. ఏమిటో ఇది నా ఉంటుంది ఎవరిని? అది మా ఆవిడండి. మీ ఆవిడ? మరి దాన్ని తీసుకొస్తాను. ఆ పిల్లలు తీసుకురావాలని వెళ్తే ఆ రాజేంద్ర బాబు సగం గుడ్డు కొట్టి పంపించాడయ్యా. నేను అన్నమాట తప్పితే మీరు అన్నమాట తప్పుతారని మా ఆవిడని తీసుకొచ్చానయ్యా. రే సుబ్బులు, ఈ వెతలకి మిగిలిన సగం గుండు కూడా కొట్టించు. వద్దు బాబు. భూదేవి, ఏమిటండి ఈ ఘోరం? ఇది తప్ప మొత్తం పోయిందే. మీకు జరిగిన ఈ ఘోరాన్ని ఈ కళ్ళతో నేను చూడలేనండి. అందుకే ఆత్మత్యాగం చేసుకుంటున్నాను. జై అగ్నిదేవా! వద్దు వద్దే వద్దు. నన్ను త్రాకకండి. పరులు త్రాకిన ఈ శరీరాన్ని మీరు త్రాకదు. నేనే గనక పతివ్రతనైతే ఆ అగ్నిదేవుడు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాడు. జై అగ్నిదేవుడు లేడు, నీ తలకాయ లేడు. ఏమండి, నా కళ్ళతో మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానండి. భగవంతుడే ఉంటే నేనే పతివ్రతనైతే మిమ్మల్ని ఇలా అవమానపరిచి ఆనందిస్తున్నా ఈ ఊరంతా మంటల్లో పడి త్రగలడిపోవాలి. మంటలు తగలడిపోతున్నాయి. అయ్యో జాగయ్య గారు, మంటలు మంటలు రండి, తగలడిపోతున్నాయి. రండి రండి రండి, చూడండి. రే పుల్లయ్య, ఎల్లయ్య, రండి రండి రండి. చేప పెట్టకి ఆ చేపాలన్నీ మనకే తగులుతున్నాయే. ఇది చేపాలతో అయ్యే పని కాదు. మనం తెలివితేటలు ఉపయోగించాలి. వాడు నన్ను అవమానించాడు, వీడు నిన్ను అవమానించాడు. అందుచేత ఇద్దరి మీద మనం పగ తీర్చుకోవాలి. నేను వాడి దగ్గర చేరి వీడి గురించి, వీడి దగ్గర చేరి వాడి గురించి చెప్పి రెచ్చగొట్టి ఇద్దరిని లేకుండా చేస్తాను. నేనే పరమ అయ్యో భూదేవి, శాపాలు పెట్టకే, శాపాలు పెట్టకే. అయితే అలనాటి ద్రౌపదిలా ఇదే నా ప్రతిజ్ఞ. మీరు వాళ్ళిద్దరి మీద పగ సాధించే వరకు నా సిగ మృడి వేయ. ఎవరక్కడ? ఎవరు లేరండి. ఎవరూ లేరా? ఆవిడ ఎక్కడికి పెడుతున్నారు వెళ్ళి కనుక్కోండి. అమ్మా అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. నిజమే రోయ్. అవును రోయ్. అయ్యా అయ్యా అయ్యా, వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. ఆమె చెప్పింది మీకు, నాకు. అవునా? అవునా? అవునయ్యా. తెలిసి మరి మాకెందుకు చెప్పారు? పశువుల్లారా, ఈ ఇంటి నుండి ఆడవాళ్ళెవరూ ఒంటరిగా బయటికి వెళ్ళకూడదని చెప్పాలి. అలాగే. వెళ్ళండి. అమ్మా, ఈ ఇంటి ఆడవాళ్ళు ఒంటరిగా బయటికి వెళ్ళరు. నేను ఈ ఇంటి ఆడదాన్ని కాదు. మీరు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. మీతో పాటు మా బంట్లు కూడా వస్తారు. బంట్లు కూడా వస్తే మేము వెళ్ళాం. వస్తే మీరు రండి. మేమా? గుడిక? మేం దేవుడి దగ్గరకు వెళ్ళాం. దేవుడే మా ఇంటికి వస్తాడు. చూడండి, దేవుడి దగ్గరికి మనిషే వెళ్ళాలి. అప్పుడే దేవుడు గొప్పవాడు. దేవుడు మనిషి దగ్గరికి వస్తే దేవుడు చిన్నవాడు. దేవుణ్ణి చిన్నవాడుగా చూసేవాడు పరమ మూర్ఖుడు. మిమ్మల్ని కాదయ్యా. అంటే మేము వెళ్ళకపోతే మూర్ఖుల కింద లెక్క. అయితే వెళ్తాం. మరి మేము? వద్దు, ఇద్దరు మూర్ఖులు.
నిన్నే 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 ఎవరో రాజేంద్ర బాబా. నమస్కారం బాబు, నమస్కారం నమస్కారం. ఏం తాత నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఏంటి బాబు అంటున్నారు? ఏం లేదు, ఈ మధ్య నువ్వు కనిపించలేదు కదా, చచ్చిపోయావేమో అనుకున్నాను. మంచి పని చేశారు బాబు. ఏమిటి? చక్కని పిల్ల సీతాదేవిలో ఉంది బాబు. పెళ్లికి మా ముసలాళ్ళని పిల్లలేదేంటి బాబు? పుట్టబోయే బిడ్డకు మాత్రం మీ తాతగారి పేరు ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఒరేయ్, ఎందుకో తెలియడం లేదురా, 2 రోజుల నుంచి ఈ అమ్మాయిని చూస్తుంటే నా మనసంతా ఏదో అయిపోతుందిరా. నాకు ఏదో అయిపోతుందయ్యా. నాకేదో అవుతుందిరా అంటే మీకు ఏదో అవుతుందా? చంపి చుట్టుకెళ్ళ చేస్తారు పశువుల్లారా. ఒరేయ్, ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంట్లో ఉంచుకున్నావా పంపించదా? చెప్పండిరా, చెప్పండి. మీరు ఉంచుకుందామంటే ఉంచుకుందామయ్యా, పంపించేద్దామంటే పంపించేద్దామయ్యా. అయితే ఉంచుకుందాం. అలాగే అయ్యా. ఆ అమ్మాయి ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. ఏం చేసుకుందాం? పశువుల్లారా, పెళ్లి చేసుకుందామంటారా? మనమంతా పాండవులు, ఆవిడ ద్రౌపద. చంపి చుట్టుకెళ్ళాడిస్తాం. ఒరే అయ్యా, పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలరా? ప్రేమించాలయ్యా. ప్రేమించాలంటే ఏం చేయాలరా? ప్రసన్నం చేసుకోవాలయ్యా. ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలరా? దగ్గర అవ్వాలయ్యా. దగ్గర అవ్వాలంటే ఏం చేయాలరా? అవి ఏటో అవన్నీ చేసేయాలయ్యా. ఆవిడికి ఏమిష్టం రా? ఆడదానికి పువ్వులు చీరలు ఇష్టమయ్యా. మరి చీరలా? అమ్మగారి చీరలు ఉన్నాయి కదండి, అయ్యో నాకు అటు వచ్చేస్తామయ్యా. ఇప్పుడు చీరలొద్దు, మొదట పువ్వులే. ఏమిటిది? పువ్వులు. తెలుసు, పువ్వుల్ని ఇలా పాడు చేయకూడదు. ఏ? పువ్వులు పుట్టింది దేవుడి కోసం, ప్రేయసి ప్రియుల కోసం. రెండిటికి కాకుండా ఇలా పాడు చేయడం పాపం. మేం ప్రియులం కాదా? ప్రియులకి కొన్ని లక్షణాలున్నాయి. మొరటితనం, కరుకుతనం, మూర్ఖత్వం అసలు ఉండకూడదు. అంటే రోజుల్ని బట్టి వేషంలోనూ, మాటల్లోనూ, రూపంలోనూ తేడా లేకపోతే ఏ పిల్ల ఎవరిని ప్రేమించడానికి ముందుకు రాదు. మా వేషానికి ఏమిటి? మమ్మల్ని అందరూ చూసి రాజకుమారుడు అంటూ ఉంటారు. నిజం చెప్పమంటారా? మీరు ఎలా ఉన్నారని? చెప్పండి. బ్యాండ్ మాస్టర్ లా ఉన్నారు. ఒరే అయ్యా అయ్యా, ఇలా రండిరా, రండి. డ్రెస్ ఎలా ఉందిరా? బ్యాండ్ మాస్టర్ లో ఉంది కదూ. చెప్పండిరా, చెప్పు అయ్యా. చెప్పండిరా. అయ్యా, బ్యాండ్ మాస్టర్ అంటే మరి ఆ పిల్ల అలా ఎందుకందిరా? ఆ పిల్ల కదయ్యా, ఊళ్ళో అంతా మీ గురించి ఎలాగనుకుంటారయ్యా. ఇంతకాలం నాకెందుకు చెప్పలేదురా? ఎప్పుడు అడిగినా మీరు రాకుమారుల్లా ఉన్నారు, మీ తాతగారు గుర్తొస్తున్నారు, మీ తాతగారు గుర్తొస్తున్నారు అని చెప్పేవారు. మరి లేకపోతే మీరు చంపి చెట్టుకి ఎలాడిస్తారు కదయ్యా. చచ్చిపోయిన తర్వాత మీ తాతగారిని కలవాలి కదయ్యా, అందుకని అలా చెప్పామయ్యా. ఓహో, అయితే మనం ఇప్పుడు వేషం మార్చాలి. మన ఊళ్ళో, మన పక్కూళ్ళో, ఆ ఊళ్ళో, ఆ పక్కూళ్ళో, ఏ ఊళ్ళోనైనా సరే మంచి మంచి బట్టలు కుట్టే దర్జీలుంటే వెంటనే పిలిపించండి. ఎంత మార్పు తీసుకొచ్చావమ్మా. నీ బావ ఇదివరకట్లా లేడు. మాటల్లో మార్పు వచ్చింది, వేషంలో మార్పు వచ్చింది. ప్రేమ పాఠాలు కూడా మొదలెట్టాడు. సరదాలు, సంతోషాలు కూడా నేర్చుకున్నాడు. నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏమిటమ్మా నవ్వుతున్నావు? ఏం లేదు డాడీ,
బావలో చాలా మార్పు వచ్చిందట, బాగా మారిపోయాడట. పద్మత్రం రాసింది. వెరీ గుడ్. ఏమండి ఓసారి వెళ్ళి చూద్దామా? ఎందుకు? ఎల్లుండి మన రూప పుట్టినరోజుకి అల్లుండే ఇక్కడికి పిలిపిద్దాం. ఎవరికి? ఇంగ్లీష్ లో ఉంది. నువ్వు చదవరా. అయ్యా ఒకరికి వచ్చిన ఉత్తరం ఇంకొకరు చదవకూడదు అయ్యా. నువ్వు చదవరా. కనపోతాం లేదంటే ఇంగ్లీష్ లో ఉందయ్యా. పిచ్చోళ్ళు అనుకున్నారా? అందుకే మీ చేతికిచ్చా. అయ్యా ఇంగ్లీషు మన మేనేజర్కి వచ్చాయ్యా. నన్ను వెళ్ళి అడగమంటావా? పవర్ ఎందుకంటే మేనేజరమ్మా 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 అసలు మీరు ఇక్కడ ఉన్నది ఎందుకంటే తపాలా మీరు చూసుకుంటారా మేము చూసుకుంటామా? ఉత్తరం వచ్చింది చదవండి. అది ఇంగ్లీష్ లో ఉంది. అయ్యారికి రాదనుకున్నారా? వచ్చొచ్చు వచ్చొచ్చు. అయినా మీరే చదవాలా, మేనేజరమ్మా కదా. డియర్ బాబా, ప్రియమైన బాబా, ఎస్ ఎస్. ఐఎమ్ హ్యాపీ టు ఇన్వైట్ యూ ఎస్ to participate ఎస్ in my birthday function ఎస్ ఎస్ on 12th of this month ఎస్ ఎస్. with love, Rupa. బాబా నిన్ను ఒరే, అయ్యా దాని అర్థం ఏమిట్రా? చెప్పరా అయ్యా మీరు కొట్టినట్టు నేను చెప్తానయ్యా. చెప్పరా. మీ దైవాలు సుఖంగా ఇంటికి చేరాను, మీరు కూడా సుఖంగా ఉన్నారనుకుంటాను. అంతా సుఖమే అన్నారయ్యా. నువ్వు చెప్పరా. నేను ఊరిన తర్వాత నీ దగ్గర నుంచి లెటర్ వస్తుంది అనుకున్నాను. లెటర్ రాలేదు. వెంటనే లెటర్ రాయమని రాసుకుంటారండి అయ్యా. పశువులారా, మీరిద్దరూ తప్పే. మరి ఏంటండి అయ్యా? మొన్న మన ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు బెడ్డింగ్ మర్చిపోయింది కదా, దాన్ని వెంటనే పంపించు బావా అని రాసింది. అయ్యగారికి ఇంగ్లీష్ వచ్చి. అవునయ్యా, తమకెలా తెలుసయ్యా? పశువ ఒక్క ముక్క చల్లరా అర్థం తెలుసుకోవడానికి. అందులో ఏమని రాసింది? బర్తు అని రాసింది. బర్తు అంటే రైల్లో పడుకుంటావే, దాన్ని ఏమంటారు? బెడ్ అంటారండి. దేని మీద పడుకుంటారు? బెడ్డింగ్ అండి. బెడ్డింగ్ బర్త్, బర్త్ బెడ్డింగ్. అదే మొన్న మన ఇంట్లో మర్చిపోయాను కదా, వెంటనే పంపించు బాబా అని ఉత్తరం రాసింది. ఎవరక్కడ? అక్కడ. ఎందుకు నవ్వారు? నీ తెలివి తక్కువతనానికి. పశువులారా, మీరిద్దరూ నా పక్కన ఉన్నప్పటి నన్ను కూడా తెలివి తక్కువ అని అనుకుంది. పొడి. అవునండి, మనకి తెలియనప్పుడు తెలియదు అని చెప్పడం సంస్కారం. తెలియనిదే తెలిసినట్టు నటించడం కుసంస్కారం. దానివల్ల చాలా అనర్థాలున్నాయి. ఈవేళ లెటరే కావచ్చు, రేపు మరొకటి కావచ్చు. ఇంతకీ ఆ లెటర్ ఏమిటి? ఈ నెల 12వ తేదీన మీ మరదల పిల్ల పుట్టినరోజు. మిమ్మల్ని రమ్మని రాసింది. తను రమ్మని రాస్తే మేము వెళ్ళాలా? మర్యాదస్తులైతే వెళ్ళాలి. అంటే మాకు మర్యాద తెలియదా? తెలుసు, కాబట్టే వెళ్ళాలి అంటున్నాను. వెళతాం, మీరు కూడా రావాలి. మీ అమ్మగారు వెళ్ళమంటే వస్తాను. వారిని మీరే ఒప్పించాలి. రండి. అక్కడంతా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళలా ఉన్నారే. ఉంటే వాళ్ళంతా ఇంగ్లీష్ లో మాట్లాడితే? నేను చెప్పింది గుర్తుందిగా. వాళ్ళు ఏమడిగినా నా వంక చూడండి. నా నోట్లోంచి ఏమొస్తుందో అదనేయండి. సూట్ బాగుందా? చెప్పానుగా బాగుందని. వెళ్దామా? ఏమన్నావు? హ్యాపీ బర్త్డే. ఏంటి? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. పార్టీ మొదలెడదామా? మా బావ వచ్చాడు. మా బావ కూడా రావాలి. బావా, బావా, ప్లీజ్ ఎక్స్క్యూజ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మా బావ. హలో, మై మేనేజర్. హౌ ఆర్ యూ? ఫైన్. ఫైన్ ఫైన్. హౌ ఈజ్ యువర్ జర్నీ? గుడ్. గుడ్ గుడ్. Shall we start?